హలో మై డే జింబాంబే ప్లేయర్స్, నీ ఎవ్వ రెడీగా ఉండండి. ఆ ఇండియాని ఒట్టిగానే పిసికి మనం మ్యాచ్ గెలవాలి. మన గడ్డపై మనం గెలిచి మనమంటే ఏంటో చూపించాలి. అరే ఏందిరా బాయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇండియాని ఒట్టిగానే పిసికేస్తాం అనుకుంటున్నారా? మీకైతే అంత సీన్ లేదు మరి. ఇక్కడ వస్తున్నది ఎవరనుకుంటున్నావు? ఇండియా 2.0. నీ ఎవ్వ కథ మొత్తం వేరే ఉంటది. అరే ఉండు గిల్ బ్రో, మీకైతే అంత సీన్ లేదు మరి. మీరు మ్యాచ్ గెలవు నీకు కల్లా బ్యాటింగ్ ఆడడానికి రోహిత్ శర్మ లేదు, విరాట్ కోహ్లీ లేదు. అలాగే బౌలింగ్ చేయడానికి బూమ్రా లేదు, సిరాజ్ లేదు. మీరు ఇలా మ్యాచ్ గెలుస్తాం అనుకుంటున్నారు. అరే మా కల్లా అయితే అంతా సీనియర్సే. మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తాం మరి. అరే ఏంది రాబా, ఏం మాట్లాడుతున్నావు? మా కల్లా సీనియర్స్ లేకపోవచ్చు, కానీ మా జూనియర్స్ ఉన్న ఫామ్కి మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తారు. అరే ఐపీఎల్లో చూసారు కదా మా పోరగాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేశారు. దానికి మించి ఉంటుంది మీతోని. అరే స్టార్ బౌలర్స్కే చుక్కలు చూపించారు. మీరంతా పిల్ల బచ్చాలు. మిమ్మల్ని ఒట్టిగానే పిసకపోతే అప్పుడడుగు. అరే గిల్ బ్రో, వాళ్ళని సైలెంట్ చేయడానికి మీరెవరు అక్కర్లేదు. నేను అక్కడ చాలను వాళ్ళు సైలెంట్ చేయడానికి. ఐపీఎల్ లో నా సైలెన్స్ కి కేకేఆర్ కి ఏకంగా కప్పే కొట్టించా. ఇక ఇండియా జెర్సీస్ కొంటే పూనకాల లోడింగ్, వాళ్ళకు మాత్రం దబిడి దిబిడే. అరే ఇదేంది భయ్యా, ఇండియాకి ఇంత మంచి సీనియర్ కెప్టెన్ పెట్టుకొని ఆ గిల్లగానికి ఇచ్చారేంటి కెప్టెన్సీ? అరే నా కెప్టెన్సీతోని ఆర్ఆర్ని ఐపీఎల్ లో సెమీఫైనల్ వరకు తీసుకువెళ్ళాను. అలాంటి వాడిని పెట్టుకొని ఆ గిల్లగానికి ఇచ్చారు కెప్టెన్సీ. అరే ఆ గిల్ అయితే జీటీని కనీసం ప్లే ఆఫ్స్ కూడా తీసుకురాలేదు. అలాంటి వానికి ఇచ్చారు కెప్టెన్సీ. అరే అదేంది భయ్యా సంజు, ఫ్యూచర్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు ఇచ్చారు కెప్టెన్సీ. నీకు ముందు ఎన్నెన్నో ఛాన్స్లు ఇచ్చారు, నువ్వైతే ప్రూవ్ కూడా చేసుకోలేదు. నీకు ప్రతిసారి ఛాన్స్ ఇవ్వాలంటే అవుతుందా? అరే ఇదేంది భయ్య, నా దరిద్రం ఇలా ఉంది. స్క్వాడ్ లో ఏమో సెలెక్ట్ చేస్తారు, కానీ ప్లేయింగ్ 11 లో మాత్రం నన్ను సెలెక్ట్ చేయరు. అరే వరల్డ్ కప్ లో కూడా అదే విధంగా జరిగింది. అరే జింబాబే సిరీస్ లో కూడా ఇప్పుడు 2 మ్యాచ్లకు ఛాన్స్ లేదు. ఒక్క మ్యాచ్ ఆడినందుకు చేతులు దురదేస్తా ఉంది. అరే నాగిని 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 నాగిని, ఈ జింబాబే ఫినిషరు నేనే. హలో బాయ్స్, గుర్తుందా ఈ రింకు ఐపీఎల్ లో చేసిన పర్ఫార్మెన్స్ ఏంటో? 1 కాదు 2 కాదు, ఏకంగా 5 6లు కొట్టి గెలిపించా. అరే ఎట్లుంటుంది మరి మనతోని? రింకు రింకు అంటారా బాబు? అరే వరల్డ్ కప్ లో ఆ పాండే మంచి బౌలింగ్ వేసి ఇండియాకు కప్పు కొట్టించాడు. ఈ సిరీస్ లో అయితే ఈ దేశ్ పాండే మంచి బౌలింగ్ వేసి ఇండియాకి సిరీస్ గెలిపిస్తాడు. దేశ్ పాండే అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే అజేంద్ర బాయ్, వీడియోని ఒట్టిగానే చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ వాళ్ళని పెంచురా బాయ్.